ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సభ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్యదశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చా అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే పెయింట్గా ఉంటాయి కొంచెం అవి. అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహ రాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏమైతే ఉన్నాయో రివరెన్స్
అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది. కార్మిక రివ్యూస్‌ని తర్వాత వీట్లి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత డయాపేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహ రాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది. శని స్క్రూటినీ దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్‌లో కానీ, ధన విషయాల్లో తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్ ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీట్లి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అనంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మీనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు క్రూరగ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్ అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి. ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు అర్ధాష్టమ శని మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్‌ల వల్ల అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా? రావా? వివాహాలు అవుతాయా? అవ్వవా? చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము. అప్పులిచ్చున్నాము. ఆ అప్పులన్నీ కూడా వస్తాయా? రావా? ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావాల్సినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శని వక్రించి మరి ఈ యొక్క ఫేజ్‌లో మిథున రాశి వారికి మీడియంగా ఉంటుందనమాట. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనము ఆర్థికంగా గత నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం తగ్గడానికి ఇన్‌కమ్స్ అనేటటువంటివి అవకాశాలున్నాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, మెడ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలున్నాయి. అలాగే అగ్రెసివ్‌గా మీరు బిహేవ్ చేయడము, దూకుడు స్వభావంతో కొంచెం వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కాలికేస్తే మెడకేసేటటువంటి మిథున రాశి వాళ్ళు దూకుడు స్వభావంతో వెళ్ళడం వల్ల వీళ్ళకి నిజంగా ప్రశంసలు, దండాలు పెట్టాలి మనం. ఎందుకంటే కొంచెం తేలుస్తారనమాట వర్క్ విషయాన్ని. అదేవిధంగా ఈ యొక్క ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లనేటటువంటివి బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకి వెళ్ళాలి అని అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు వీసాలు, పాస్‌పోర్ట్‌లు ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యి వీళ్ళు కూడా విదేశాల్లో వెళ్ళడం జరుగుతుంది. అక్కడ విదేశాలలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎక్కడ అసలు ప్రమోషన్ సంగతి దేవుడెరిగిండు గురుగారు. ముందు ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటటువంటి వాళ్ళున్నారు లే ఆఫుల్లో.
అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు రావడం ఇలాంటివి జరుగుతాయి. ఇక రైతుల విషయం దగ్గరికొచ్చేసరికి మనకి రాహువు కుంభ రాశిలో ఉన్నాడు. అందువలన చక్కగా రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు. కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకోవడము, బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి కన్యా రాశిలో చక్కగా వచ్చాడు. అత్తగారులందరూ ఆడపడుచులతో సఖ్యత అనేటటువంటిది ఏర్పడుతుంది. స్త్రీలతో నుంచి సహకారం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే కట్నాల సమయంలో మీకిస్తాననేటటువంటి కట్నాలు కానీ, అత్తగారులు మీకు పెడతాననేటటువంటి కానుకలు కానీ, ఇవన్నీ రావడం జరుగుతాయి. ఇల్లును చాలా సంవత్సరాల నుంచి కట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ గూడా మనకు మెయిన్‌గా ఇతరులు కొంచెం ఈర్ష్య అనేటటువంటిది, అసూయ అనేటటువంటిది ఈ రాశి వారికి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదో సరదాగా అంటారనమాట. అయితే నిజంగానే ఈర్ష్య ఉందేమో! మా మా ఆడపడుచు, మా మరదలు అమెరికా వెళ్ళిపోయింది. మా తమ్ముడితో మంచి అదృష్టం చేసుకుంది చక్కగా. అక్కడ ఎంజాయ్ చేస్తుంది లైఫ్‌లో. మేము ఇక్కడ ఎంత చేసినా మాకు మొగుళ్ళు మంచి మొగుళ్ళు దొరకలేదు. మమ్మల్ని అర్థం చేసుకునే మొగుళ్ళు దొరకలేదు. అక్కడ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని భర్త దొరికాడు మా తమ్ముడు అని ఈ టైప్‌లో మన వాళ్ళంతా గూడా ఆహ్, బాధపడతా ఉంటారు. అయితే వీళ్ళకి తెలుసుకోవాల్సిందేంటంటే వీళ్ళ భర్తలందరూ గూడా వీళ్ళకి గోల్డ్ నెక్లెస్‌లు, ఈ యొక్క డైమండ్ నెక్లెస్‌లు వీళ్ళకి ఈ యొక్క శని వక్రించినటువంటి ఫేజ్‌లో వీళ్ళకి కొనిపెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికొచ్చేసరికి మనము ఈ యొక్క బుధ గ్రహానికి బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్‌గా తెల్లవారుజామున 5 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకుంటూ కుండీలో వేసుకుంటూ చక్కగా తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా పూజ చేసుకోవాలా. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.